తల్లి నమస్తే, నీ పేరు? భాగ్యశ్రీ సార్. ఏంటి మరి ఒకే ఇంట్లో మీ అక్కకి నీకు కూడా జాబ్ వచ్చింది ఈరోజు, ఎలా అనిపిస్తుంది? అసలు మీ ఫీలింగ్ ఏంటి? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇద్దరికి ఒకేసారి ఎట్ ఏ టైంలో ఫస్ట్ టైం సార్ మేమిద్దరం కూడా డిఎస్సి రాయడం, డిఎస్సి రాసిన వెంటనే ఇద్దరికి మరి ఎట్ ఏ టైంలో రావడం అనేది మాకు ఎంతో హ్యాపీగా ఉంది. అలా విధంగా మా పేరెంట్స్కి, మా ఊర్లో, మా మండలం మొత్తానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. ఏంటమ్మా, ఎలా ఉంది అసలు? ఊహించారా లోకేష్ గారు ఎంత త్వరగా డిఎస్సిని తీస్తారని? ఊహించడం అంటే ఆయన ఫస్ట్ ఎప్పుడైతే సైన్ చేశారో, ఫస్ట్ సైన్ డిఎస్సి తీస్తామని ఆయన ముందుగా చంద్రబాబు నాయుడు గారు సైన్ చేసిన వెంటనే మేమైతే వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం సార్. కానీ మళ్ళీ ఒకవేళ ఇన్ని కేసులు పడుతున్నాయి కదా ఆపేస్తారని అయితే కొంచెం అనుకున్నాం. కానీ లోకేష్ గారు అసలు దేనికి కూడా స్టెప్ బ్యాక్ చేయకుండా ప్రతిదాన్ని ముందే తీసుకెళ్ళి ఇంత భారీ ఎత్తున మరి ఏ సంవత్సరం కూడా ఇంత త్వరగా ఏది కూడా చేయలేదు సార్. వితౌట్ ఒక 3 monthsలోనే మొత్తం డిఎస్సి సక్సెస్ మీట్ని పెట్టేసి ఈరోజు మరి ఆర్డర్స్ తీసుకోవడానికి మాకు అందరికీ కాల్స్ వచ్చినాయి సార్. దాన్ని బట్టి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. డిఎస్సి కోసం ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు? 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్. 2 years నుంచి. అంటే గతంలో డిఎస్సి తీస్తారని ఊహించారా మీరు? అసలు గతంలో ఎప్పుడైనా తీసారా? తీయలేదు సార్. ఇప్పుడే ఫస్ట్ సార్ రాసాం సార్. దాని ద్వారా ఓవరాల్గా జాబ్ అయితే వచ్చింది. ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? అసలు చాలా ఘనంగా చేశారు సార్. మరి ఫుడ్ అన్ని, వాటర్ బాటిల్స్ అన్ని సప్లై, మొత్తం బటర్ మిల్క్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి సార్. ఎక్కడికక్కడికే మొత్తం మాకు ఫ్యాకల్టీ అంతా కూడా చాలా గ్రాండ్గా పెట్టారు సార్. మరి ఇప్పటి నుంచి లోకేష్ గారి అండర్లో మీరు టీచర్గా వర్క్ చేస్తానికి రెడీగా ఉన్నారు. ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది? ఈ ఫీలింగ్ ఏంటి మీకు? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పటి వరకు స్టూడెంట్గా ఉన్న మేము రేపటి నుంచి ఒక ఎంప్లాయీగా మారిపోతున్నాము. మా వల్ల ఇంకో చాలా మంది ఇంకా ఎంప్లాయీస్ని తయారు చేయాలని అనుకుంటున్నాం సార్. ఏంటి మా ఆఖరికి లోకేష్ గారి గురించి ఏం చెప్తాం? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు సార్. ఇంకా మీరు ఇలాంటివి ఎన్నో మంచి కార్యాలు చేసి ఇంకా విద్యార్థులు, మాలాంటి ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు సార్, వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధిని ఇవ్వాలని వారందరి గురించి నేను విజ్ఞప్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూముల అసెస్మెంట్ చట్టం అధ్యక్ష 1963 చట్టం సంఖ్య 14/1963 అధ్యక్ష రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల ప్రయోజనాల కోసం ఉపయోగించే భూములపై అసెస్మెంట్ చేసేందుకు అని రూపొందించబడింది అధ్యక్ష. ఇలా వినియోగించినప్పుడు అధ్యక్ష నాలా అనే ఒక పన్ను విధించడం జరిగింది అధ్యక్ష. అప్పట్లో అధ్యక్ష నాలా రుసుము భూమి ఉపయోగించిన ప్రతి చదరపాటుకు కూడా ప్రతి సంవత్సరం కూడా వేసేవారు అధ్యక్ష. వసూలు రేటు స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంత జనాభాపై ఆధారపడినటువంటి పరిస్థితి అధ్యక్ష. కాలక్రమేణా అధ్యక్ష ఈ యొక్క చట్టంలో సవరణలు వచ్చినాయి, కొన్ని చట్టాలు రద్దయినాయి. అయితే అధ్యక్ష యాక్ట్ 1963 చట్టం సంఖ్య 14/1963 రద్దు చేయబడి ఆ స్థానంలో అధ్యక్ష చట్టం సంఖ్య 3/2006 అంటే వ్యవసాయేతర ప్రయోజనాల కోసం చట్టం 2006ను తీసుకొచ్చారు అధ్యక్ష. దాన్ని మార్చడానికి నియంత్రించేందుకు, అలాగే అంటే భూములను మార్చడానికి నియంత్రించేందుకు మరియు దానితో పాటు సమేత విషయాల కోసం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష కొత్తగా వచ్చినప్పుడు అధ్యక్ష దాన్ని ఎలాంటి ప్రాంతం అయినప్పటికీ, పట్టణ ప్రాంతం అవచ్చు, గ్రామీణ ప్రాంతం అవచ్చు, రుసుము మాత్రం 10% పెట్టారు అధ్యక్ష. దాని తర్వాత మళ్ళా సవరించి అధ్యక్ష 2012లో అధ్యక్ష జీవీఎంసీ అండ్ విఎంసీలో అయితే 5%, ఇతర పట్టణాల్లో 9%గా ఇచ్చారు అధ్యక్ష. దాన్ని మళ్ళా 2018లో సవరించి అధ్యక్ష జీవీఎంసీ అలాగే విఎంసీలో 2%, ఇతర ప్రాంతాల్లో 3%గా పెట్టారు అధ్యక్ష. మరలా 2021లో అధ్యక్ష ఈ చట్టాన్ని సవరించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా 5%గా నిర్ధారించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ చట్టాన్ని అంటే ఈ రద్దు చేయడం కారణాలు అధ్యక్ష, ఎవరైనా కానీ అధ్యక్ష వ్యవసాయేతర భూమిని నాలా అనుమతి తీర్చుకోవడం కోసం అధ్యక్ష చాలా పెద్ద సమస్యగా అయిపోయింది అధ్యక్ష. భూ యజమానులకు చాలా అంటే కార్యాలయాల చుట్టూ తిరగటం అవన్నీ కూడా, ఎందుకంటే గతంలో అధ్యక్ష మన ప్రభుత్వం 14-19లో ఉన్నప్పుడు డీమ్ టు బి అప్రూవ్డ్ అని చెప్పేసి 21 days టైం ఇచ్చాను అధ్యక్ష. కానీ అప్పటికి కూడా దానికి కూడా అడ్డంకులు పెట్టి మళ్ళీ వాళ్ళని అంటే ఆఫీసులు రప్పించుకుని ఏదో ఒకటి పెట్టి అంటే ఒక మరో లేయర్ ఏర్పడించిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే సంబంధిత అధికారులందరూ కూడా ఇతర పనులలో కూడా ఉండటం మూలంగా ఈ పనులు చాలా జాప్యం జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష బిల్డింగ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అలాగే లేఅవుట్లు కానీ, రియల్ ఎస్టేట్ కానీ అన్నీ కూడా కుంటుపడిన పరిస్థితి మనకు కనపడింది అధ్యక్ష. దీంతో నాలా యాక్ట్ అనేది రద్దు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ప్రకటించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్ష వ్యవసాయ భూమి అభివృద్ధికి కూడా కలుపుకొని భూమిని నియంత్రించిన విధానాలు అధ్యక్ష ఎక్కడెక్కడ స్థానిక సంస్థలు కూడా ఇచ్చాం అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష మనం మెట్రోపాలిటన్ ప్రాంత మరియు పట్టణాభివృద్ధి సంస్థలకు అధ్యక్ష చట్టం 2016 తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి ఛార్జీలు కూడా మనం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అలా దీనివల్ల అధ్యక్ష వ్యవసాయ భూమి
మార్పిడిని 2006 చట్టం కింద మళ్ళీ ఇంకా కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇక్కడ ఇది ప్రశ్నార్థకంగా అయినటువంటి పరిస్థితి అది. ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా అడ్డుగా అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి లేయర్స్ తగ్గించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేశాను అధ్యక్ష. ఇవన్నీ కూడా పరిగణనలో పెట్టుకున్న అధ్యక్ష ఈ 2006 చట్టాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదా అనేది ప్రభుత్వం ఆలోచనలోకి పడింది అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈ చట్టం రద్దు ద్వారా నియంత్రించబడినటువంటి ఏదైతే అధికారులు ఉన్న అధ్యక్ష ద్వంద్వ వైఖరి ఎక్కువ అయిపోయింది అధ్యక్ష. అవన్నీ కూడా నివారించబడతాయి అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష ఇప్పటికే చేపట్టిన చర్యలు పరిరక్షణ పెండింగ్లో ఉన్న విషయాలన్నీ కూడా అనాధికార లేఅవుట్ సంబంధిత తాత్కాలిక నిబంధనలు కూడా ఇందులో భాగంగానే అమలు అవుతాయి అధ్యక్ష. ఈ రద్దు చట్టం ముఖ్యాంశాలు అధ్యక్ష వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి చేయుటకు 2006 చట్టం యాక్ట్ 3 ఆఫ్ 2006 కింద దాఖలు చేసిన మరియు రద్దు చట్టం అమల్లోకి వచ్చే సమయానికి పెండింగ్లో ఉన్న దరఖాస్తులు అదే చట్టంలోకి నిబంధనల ప్రకారంగా పరిష్కారం పడతాయి అధ్యక్ష. 26/8/2026 నాటికి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలు ఈ క్రింద ఇవ్వబడుతున్నాయి అధ్యక్ష. సర్వే నంబర్ ఆధారితంగా ఉన్న అధ్యక్ష 974, ఎల్పిఎం ఆధారితంగా 307, మొత్తం కూడా అధ్యక్ష 1281 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అన్ని అనధికార లేఅవుట్లు కూడా ఆ రద్దు చట్టంలోకే వస్తాయి అధ్యక్ష. అవన్నీ కూడా ఆ బేసిక్ వాల్యూ ఆధారంగా ఆ కన్వర్షన్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా అంటే ఒక సంవత్సరం పాటు అంటే ఎలాంటి జరిమానా కూడా లేకుండా ఉండే విధంగా ఒక సంవత్సరం పాటు వారికి సమయం కూడా కేటాయిస్తూ ఉందా అధ్యక్ష. అలాగే అధ్యక్ష రద్దు చేయబడిన చట్టం కింద ఉన్న హక్కులు బాధ్యతలు అలాగే కోర్టు వివరాలన్నీ కూడా అంటే విచారణలన్నీ కూడా అవన్నీ కూడా చెల్లుబాటులో కొనసాగుతున్నటువంటి బకాయిలు అన్నీ కూడా ఆ చట్టంలోనే అమల్లోకి వస్తాయి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష రాష్ట్ర శాసన మండలి ప్రోలోగ్లో చేయబడి ఉన్నందున అధ్యక్ష సమావేశం లేనందున అధ్యక్ష పై నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూములు వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి రద్దు ఆర్డినెన్స్ 2025 ఆర్డినెన్స్ సంఖ్య 5 ఆఫ్ 2025ను గవర్నర్ 2025 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేశారు అధ్యక్ష. ఇది 2025 సెప్టెంబర్ 3వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ గెజెట్లో ప్రచురించబడింది అధ్యక్ష. థ్యాంక్ యూ.